దేవుడు నీ పక్షాన నిలబడినప్పుడు నీ జీవితంలో ఏ సమయానికి ఏం జరగాలో సమస్తము ఆయనే చూసుకుంటారు. మీరు ఆదికాండము 41వ అధ్యాయము మనం 45వ వచనం చూస్తే గనక, మరియు ఫరో యోసేపునకు జప్నత్వనేహు అనే పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫరు కుమార్తెయగు ఆసేనుతనిచ్చి పెండ్లి చేశాను. యోసేపు ఎక్కడున్నాడండి? 12 సంవత్సరాల వరకు తండ్రి దగ్గర, తర్వాత ఫరో దగ్గరే కదా ఆల్మోస్ట్ అంతా జీవితం అంతా కష్టాలు గుండా నడిచింది కదా. కానీ ఒకానొక సమయం వచ్చినప్పుడు ఆ దేశ రాజు ఫరోయే యోసేపుకు దగ్గరుండి పెళ్లి చేశారంట. మరి తండ్రి చేయాల్సిన బాధ్యత ఫరో చేత దేవుడు చేయించలేదా? ఈ రోజు నాకెవరూ లేరండి, నన్ను ఎవరూ ఆదరించట్లేదండి అని ఇటువంటి మాటలు మాట్లాడకుండా నా దేవుడు నాకున్నాడని చెప్పి ఆయనతో ఒక మంచి సంబంధాన్ని నీతిగా బ్రతుకుతూ నువ్వు కొనసాగించేవనుకో, నీ జీవితంలో ఎప్పుడు ఏం జరగాలో సమస్తము దేవుడే చూసుకుంటాడు.